సో ప్లాసెంటా తెలుగులో మనం దీన్ని జరాయువు అని పిలుస్తాం. సో ఉల్బదారులు ఆమ్నియోట్స్ జీవులలో ముఖ్యంగా రెప్టైల్స్ కానీ ఏవ్స్లో కానీ ఓకే. సో ఫుడ్ న్యూట్రిషన్కి, రెస్పిరేషన్కి, స్టోరేజ్ ఆఫ్ ఎక్స్క్రిటరీ సబ్స్టెన్సెస్ కోసం డెవలపింగ్ ఎంబ్రియోలో 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకే. వేటిలోనైతే మదర్ డైరెక్ట్గా లేదా యూటరస్ అనేది డెవలప్ కాలేదు, ఏ యానిమల్స్లోనైతే ఎవల్యూషన్లో యూటరస్ స్టేజ్ వరకు రాలేదో ఆ యానిమల్స్ షెల్తో కూడిన కర్పరంతో కూడిన ఎగ్ని లే చేయడం ద్వారా ఆ ఎగ్ లోపల అది ఆ డెవలపింగ్ ఎంబ్రియో సక్సెస్ఫుల్గా డెవలప్ కావడానికి ఓకే. సో దేర్ ఆర్ 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్ వర్ ఎవాల్వ్డ్ ఆర్ ఫార్మ్డ్. అవి వాటినే మనం ఇందాక జస్ట్ ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. ఏంటి అవి? ఆమ్నియాన్, అలంటైన్, యాక్సాక్ అండ్ కొరియా. అది యూటరస్ ఫామ్ కానీ యానిమల్స్ ఓకే. కానీ హయ్యర్ ఆమ్నియోట్స్ లైక్ ఓకే లేదా హయ్యర్ వర్టిబ్రేట్స్ లైక్ మమ్మేల్స్లో ఓకే. సో ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో ముఖ్యంగా న్యూట్రిషన్, రెస్పిరేషన్ అండ్ ఎక్స్క్రేషన్ ఇలాంటి అన్ని కోసం ఒక స్పెషల్ స్ట్రక్చర్ అనేది ఏర్పడింది. దాన్నే ప్లాజెంటా అని పిలుస్తాం. ఓకే. సో ఇక్కడ ఫార్మేషన్ ఆఫ్ ప్లాజెంటా ఈజ్ కాల్డ్ ప్లాజెంటేషన్. సో ఇంకొక రీజన్ కూడా ఉంది. ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఎంబ్రియో లేదా ఒక చికెన్ యొక్క ఎగ్ని మనం చూసినట్లయితే దాని సైజు చాలా పెద్దదిగా ఇంత ఉంటుంది ఓకే. అందులో ఎంబ్రియో ఇలా ఉంటుంది. దా ఎంబ్రియో చుట్టూ సో ఆమ్నియాన్ ఉంటుంది, యాక్ సాక్ ఉంటుంది, సో అలంటాయిస్ ఉంటుంది, తర్వాత కొరియాన్ అనే 4 లేయర్ ఇవన్నీ ఉంటాయి. యాక్ సాక్లో కావాల్సిన ఫుడ్ ఉంటుంది. సో ఈ ఎగ్ అనేది చాలా పెద్దదిగా ఉంటుంది, ఎందుకంటే ఇందులో యాక్ అనేది నిండి ఉంటుంది కాబట్టి. కానీ యూథీరియన్ మమ్మేల్స్ లైక్ హ్యూమన్ బీయింగ్ యొక్క ఫీమేల్ ఎగ్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చిన్నవిగా ఉంటాయి. వాటిలో యాక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. యాక్ అనేది ఏంటి? ఫుడ్ సప్లై చేయడానికి. అయితే మమ్మేల్స్లో దే ఆర్ వివిపారస్ యానిమల్స్ కాబట్టి మదర్ ఊంపులోనే డెవలప్మెంట్ జరుగుతుంది కాబట్టి మదర్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ ఫర్ ది డెవలపింగ్ ఎంబ్రియో. కాబట్టి వాటికి మెగాలెస్థల్ ఎగ్ అవసరం లేదు. ఇది మెగాలెస్థల్ ఎగ్, ఇది అవసరం లేదు. జస్ట్ ఏ లెస్థల్ ఆర్ మైక్రోలెస్థల్ ఎగ్ అనేది సరిపోయింది. అది కూడా ఒక మాడిఫికేషన్ ఇన్ ద మమ్మేల్స్. సో ఫ్రమ్ ది ఎగ్ the yolk is not available to the embryo. Actually no need. సో ఇలా ఏ లెస్థల్ మైక్రో లెస్థల్ ఉంది కాబట్టి ఎగ్లో ఉండే యాక్ అనేది ఎంబ్రియోకి తగినంతగా ఇందులో ఉండదు. సో టు అబ్జర్వ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ది మ్యాటర్నల్ యూటరస్ ఓకే, మ్యాటర్నల్ యూటరస్ నుంచి న్యూట్రియంట్స్ని గ్రహించడానికి పిండానికి తల్లికి మధ్యలో ప్లాజెంటా జరాయువు అనే ఒక స్పెషల్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఇది ఏం చేస్తుంది? పిండాన్ని మాతృజీవితో అనుసంధానిస్తుంది, కనెక్ట్ చేస్తుంది. సో దాన్ని జరాయువు లేదా ప్లాజెంటా అని పిలుస్తాం. ఫ్రమ్ ద ప్లాజెంటా, ఇప్పుడు ప్లాజెంటా అనేది ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఎంబ్రియో అనుకుంటే, సో ఇది ఆమ్నియాన్, సో కొరియాన్ అనేది ఇట్లా ఉంటుంది. కొరియాన్ లోపల చిన్న యాక్ సాక్ ఉంటుంది, చిన్న అలంటాయిస్ ఉంటుంది మమ్మేల్స్. సో ఎనీవే ఈ కొరియాన్ ఏదైతే ఉందో ఇది మదర్ యొక్క ఏమంటాము వాట్ వి కాల్ ది యూటరన్ వాల్ కి అటాచ్ అవుతుంది. సో ఇక్కడ
ఈ కొరియాన్ అనేది కొన్ని విల్లై అంకురికలు అంటాం. విల్లైని ఫామ్ చేసి ఈ విల్లై ద్వారా మదర్ యొక్క వాట్ యు కాల్ ది గర్భాశయ గోడల లోపలికి చొచ్చుకుపోయి ఈ ఎంబ్రియోను గట్టిగా అటాచ్ చేసి ఉంచడమే కాకుండా ఎంబ్రియో యొక్క ఇంటర్సెల్యులార్ ఫ్లూయిడ్స్ నుంచి సో ఎంబ్రియోకి కావాల్సినటువంటి సో ఫుడ్ కానీ ఆక్సిజన్ కానీ హార్మోన్స్ కానీ ఓకే లేకపోతే ఇక్కడ నుంచి ఇటు ఎక్స్క్రిటరీ సబ్స్టెన్సెస్ కానీ సరఫరా చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ లేయరే కొరియా. ఓకే సో ఎనీవే ఈ పార్ట్ ను మనం ఏమని పిలుస్తాము అని అంటే ప్లాజెంటా అంటాం. ఇది కొరియాలు. ఈ ప్లాజెంటాలో ఈ అంకురికలు ప్లస్ ఇక్కడ కొంత కనెక్టివ్ టిష్యూ మొదలైనవి ఏర్పడి ప్లాజెంటాగా మారుతుంది. ఈ ప్లాజెంటా మదర్ నుంచి పిండానికి, పిండం నుంచి మదర్కి సో పదార్థాల మార్పిడికి అది హెల్ప్ చేస్తుంది. ఓకే సో చాలా ఇంటిమేట్గా మదర్ యొక్క వూంబ్ అంటే యూటరస్ అండ్ ఎంబ్రియో యొక్క ఈ కొరియాన్ అనేది చాలా ఇంటిమేట్గా ఉంది. సో పదార్థాల ట్రాన్స్ఫర్కి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఇంప్లాంటేషన్ అంటే ఏంటి? అటాచ్మెంట్ ఆఫ్ ఎంబ్రియో టు ద యూట్రన్ వాల్. ఇందాక మనం చూసింది అదే ఈస్ కాల్డ్ ఇంప్లాంటేషన్. ఓకే సో తల్లి యొక్క గర్భాశయ గోడకు పిండం అతకడాన్ని ఇంప్లాంటేషన్ అంటారు. ప్రయర్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్లాజెంటా ఏర్పడడానికి ముందు కొరియాన్ అండ్ అలంటాయిస్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ కొరియో అలంటాయిక్ టిష్యూ. సో ఈ ప్లాజెంటా ఏర్పడడానికి ముందు అలంటాయిన్ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొరియాన్, ఇది ఎంబ్రియో, ఓకే ఇది అలంటాయిస్. అలంటాయిస్ అనేది ఒక్కోసారి పెద్దగా పెరిగి సో ఇవి రెండు కలిసిపోయి ఇక్కడ అంకురికలు అనేటువంటి ఇట్లా ఫామ్ అవుతాయి. ఓకే సో ఇది అలంటాయిస్, ఇది కొరియాన్. ఇవి రెండు కలిసిపోయి కొరియో అలంటాయిక్ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది. ఇది కొరియో అలంటాయిక్ టిష్యూ. ఓకే ప్లాజెంటా ఇస్ ఫార్మ్డ్ బోత్ మ్యాటర్నల్ అండ్ ఫీటల్ టిష్యూ. ప్లాజెంటా అనేది మ్యాటర్నల్ టిష్యూ నుంచి ఫీటల్ టిష్యూ రెండు పాల్గొనడం వల్ల ఏర్పడేటువంటి ఒక స్పెషల్ స్ట్రక్చర్ ప్లాజెంటా. ఇందులో రెండు టిష్యూస్ ఉంటాయి. ఓకే సో ఇట్ యా సో ఇట్ కంబైన్స్ విత్ ట్రోఫోబ్లాస్ట్. ఏవైతే ఈ కొరియానిక్ టిష్యూ ఏదైతే ఉందో అది పిండం యొక్క అవుటర్ మోస్ట్ పార్ట్ బ్లాస్టోసిస్ట్ అంటే ఎర్లీ ఎంబ్రియో అనమాట. సో ఎర్లీ ఎంబ్రియో యొక్క ట్రోఫోబ్లాస్ట్ అవుటర్ పార్ట్ అండ్ మ్యాటర్నల్ యూటరైన్ టిష్యూ కలిసిపోయి లేదా ఈ ఈ మన కొరియో అలంటాయిక్ టిష్యూ అనేది ఈ ట్రోఫోబ్లాస్ట్ని పిండం యొక్క ట్రోఫోబ్లాస్ట్ని మదర్ యొక్క యూటరైన్ టిష్యూను కలిపి ప్లాజెంటాను ఏర్పరచడం జరుగుతుంది. When trophoblast and embryonic outer part is combined with chorioallantoic tissue, it becomes thick and multinucleated. Okay, so called trophoderm. Trophoblast ఎప్పుడైతే కొరియోఅలంటాయిక్ టిష్యూతో కలుస్తుందో అది మల్టీన్యూక్లియేటెడ్ అవుతుంది. సో దాన్ని ట్రోఫోడర్మ్ అని పిలుస్తాము. From the trophoblast villi, okay, there are produced ఫ్రమ్ ద ఈ ట్రోఫోబ్లాస్ట్ నుంచే ఇందాక నేను చెప్పినటువంటి విల్లై అనేటువంటివి ప్రొడ్యూస్ అవుతాయి. విచ్ పెనిట్రేట్ ఇన్ టు ది యూటరైన్ వాల్. తల్లి యొక్క గర్భాశయ గోడల లోపలికి ఈ విల్లై అనేటువంటి పెనిట్రేట్ అవుతాయి, చొచ్చుకుపోతాయి. ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాజెంటా 6 tissues ఆర్ పార్టిసిపేటెడ్, అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ మ్యాటర్నల్, 3 ఆర్ ఫీటల్. సో ప్లాజెంటా స్ట్రక్చర్లో పాల్గొనే పిండ కణజాలాలు ఏంటి అంటే నెంబర్ 1 కొరియానిక్ టిష్యూ ఆర్ ఫీటల్ ఎపిథీలియల్ టిష్యూ, రెండోది ఫీటల్ కనెక్టివ్ టిష్యూ, ఫీటల్ ఎండోథీలియం, 3 లేయర్స్. ఇక ప్లాజెంటాలో పాల్గొనే తల్లి జీవి యొక్క టిష్యూస్ ఏంటి అంటే
మ్యాటర్నల్ యూట్రైన్ ఎపిథీలియల్ టిష్యూ, మ్యాటర్నల్ యూట్రైన్ కనెక్టివ్ టిష్యూ, ఓకే, మ్యాటర్నల్ యూట్రైన్ ఎండోథీలియల్. ఇవి మూడు, మొత్తం ఈ 6 టిష్యూస్ కలిస్తే ఈ మొత్తం 6 టిష్యూస్ కలిస్తే మనకి ప్లాజెంటా అనేది ఏర్పడుతుంది. సో నెక్స్ట్, వాట్ ఆర్ ది ప్రాపర్టీస్ ఆర్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ ఏ ప్లాజెంటా? So placenta is a special structure that connects fetus with maternal tissue. Okay. So it mainly collects nutrients, oxygen from mother and transport them to fetus. Fetus కి అందజేస్తుంది. It prevents the mixing of maternal and fetal blood cells and act as a placental barriers. ఇది చాలా డేంజర్ విషయం. ఏంటంటే ఫీటల్ బ్లడ్ సెల్స్ మదర్లోకి లేదా మదర్ బ్లడ్ సెల్స్ ఫీటస్లోకి రావు. వస్తే ఇమ్యూన్ రియాక్షన్ జరిగి సో మదర్కి ఫీటస్కి ఇద్దరికి ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ప్లాజెంటా అనేది ఒక బ్యారియర్ లాగా ఆ బ్లడ్ సెల్స్ మిక్స్ కాకుండా అది ప్రొటెక్ట్ చేస్తుంది. చూడండి ఇక్కడ, సో దిస్ ఈస్ ఆమ్నియాన్, సో దిస్ ఈస్ అలంటైస్, ఇది కొరియాన్, ఓకే, సో ఇది యోక్సాన్. ఇది మనకు అర్థం కావడం కోసం జస్ట్ ఇమేజ్ అట్లా పెట్టాను. క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాసెంటా. ప్లాసెంటా క్లాసిఫికేషన్ అనేది 4 రకాలుగా ఉంటుంది. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాసెంటా బేస్డ్ ఆన్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాసెంటా బేస్డ్ ఆన్ ఇంటిమసీ విత్ యూట్రైన్ టిష్యూ, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాసెంటా బేస్డ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ విల్లై, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాసెంటా బేస్డ్ ఆన్ టిష్యూస్ దట్ పార్టిసిపేట్ ఇన్ ప్లాసెంటేషన్. ఈ 4 రకాల క్లాసిఫికేషన్ లో మొదటిది క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాసెంటా బేస్డ్ ఆన్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్. ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్ ఏవైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాయో వాటిని ఆధారంగా ప్లాజెంటా 2 రకాలు. ఓకే, ఒకటి యాక్సాక్ అండ్ ఇంకోటి కొరియో అలంటాయి ప్లాజెంటా. సో ఎనీవే, అవుట్ ఆఫ్ 4 ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్ ఎక్సెప్ట్ ఆమ్నియాన్ తప్ప మిగతా 3 మెంబ్రేన్స్ అలంటైన్, యాక్సాక్, కొరియాన్ అనేవి సో దే పార్టిసిపేట్ ఇన్ ది ప్లాజెంటేషన్ ఇన్ డిఫరెంట్ యానిమల్స్. ఓకే, సో అలంటైన్, యాక్సాక్, కొరియాన్ ఈ 3 కూడా డిఫరెంట్ యానిమల్స్లో అవి ప్లాజెంటా స్ట్రక్చర్లో పాల్గొంటాయి. సో బేస్డ్ ఆన్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఎంబ్రియానిక్ మెంబ్రేన్స్, ప్లాజెంటా ఈజ్ ఆఫ్ 2 టైప్స్. ఒకటి యాక్సాక్ ప్లాజెంటా. సో యాక్సాక్ ప్లాజెంటా అంటే ఏంటి? ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్లాజెంటా యాక్సాక్ అండ్ కొరియాన్ ఆర్ పార్టిసిపేటెడ్ ఇన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్లాజెంటా. కొరియాన్ అనేది కామన్, కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తుంది. అదనంగా యోక్సాక్ కూడా కొరియాన్తో కలిసిపోయి ఓకే, సో యోక్సాక్ ప్లాజెంటా అనేది ఏర్పడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ కొరియో వైటలైన్ ప్లాజెంటా. వైటలైన్ అంటే యాక్, సో ఇక్కడ కొరియాన్ యాక్ 2 కలిసి ఏర్పడుతుంది కొరియో వైటలైన్ ప్లాజెంటా అంటాం. ఇట్ ఈస్ వెరీ ప్రిమిటివ్ టైప్, లెస్ డెవలప్డ్ ప్లాజెంటా. ఇట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ మార్స్పియల్ మమ్మేల్స్, అంటే కంగారు లాంటి లోయర్ మమ్మేల్స్ లో ఉంటాయి. ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అపోజమ్, సో డైడెల్ఫిస్ వర్జీనియా, డాసియూరస్, సో మార్స్పియల్ క్యాట్. సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్ ఫర్ ది సో యాక్సాక్ ప్లాజెంటా. ఓకే, రెండో రకమైన ప్లాజెంటా ఏంటి? కొరియో అలంటాయిక్ ప్లాసెంటా. అంటే ఏంటిది? ఇక్కడ అలంటాయిస్ అనేది ఇందాక నేను చెప్పినట్టుగా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది. సో కొరియాన్ అండ్ అలంటాయిస్ పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్లాసెంటేషన్. కొరియో అలంటాయిక్ మెంబ్రెయిన్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ బై ద ఫ్యూజన్ ఆఫ్ దీస్ టూ. అవి 2 కలిసిపోవడం వల్ల కొరియో అలంటాయిక్ మెంబ్రెయిన్ కూడా ఫామ్ అవుతుంది. సో ద కొరియో అలంటాయిక్ మెంబ్రెయిన్ ఫార్మ్స్ ఫింగర్ లైక్ విల్లై. ఇది కొరియో అలంటాయిక్, ఇది కొరియాన్, సారీ ఇది కొరియాన్, ఇది కొరియాన్ మెంబ్రెయిన్ అండ్ దిస్ వన్ ఈస్ అలంటాయిస్. ఈ రెండింటి యొక్క స్ట్రక్చర్లు కలిసిపోయి ఇగో విల్లై అనేటువంటివి జనరేట్ అవుతాయి. సో ఇది మదర్ యొక్క యూట్రన్ వాల్. ఓకే, సో తల్లి యొక్క గర్భాశయ గోడ. సో ఆ గోడ యొక్క ఒక క్రిప్టులో సో ఈ విల్లై సహాయంతో ఇంప్లాంటేషన్ జరిగి ఓకే, సో ఆల్మోస్ట్ ఎంబ్రియానిక్ డెవలప్మెంట్లో గర్భాశయం యొక్క అవుటర్ లేయర్ ఆల్మోస్ట్ మన ఎంబ్రియోను కవర్ చేస్తుంది. ఇది ఒక
క్రిప్ట్, ఒక చిన్న గుంతలో, గర్భాశయ గోడ యొక్క గుంతలో దిగబడ్డట్టుగా ఉంటుంది ఇంప్లాంటేషన్ తర్వాత. ఎనీవే, రెండో రకం క్లాసిఫికేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాజెంటా బేస్డ్ ఆన్ ఇంటిమసీ. ఇంటిమసీ విత్ ద యూటరన్ టిష్యూ, అంటే పిండము యూటరైన్ టిష్యూతో ఎంత ఇంటిమసీని కలిగి ఉందన్న దాన్ని బట్టి. సో రెండు రకాలు. ఓకే, ఏంటిది అది అంటే నాన్ డెసిడ్యుయేట్ ప్లాజెంటా, రెండోది డెసిడ్యుయేట్ ప్లాజెంటా. సో నాన్ డెసిడ్యుయేట్ అంటే ఏంటి? విడుదల చేయని అని అర్థం. సో బయటకు పోనివ్వండి అని అర్థం. చూడండి, ఇన్ దిస్ టైప్ కొరియానిక్ విల్లై ఆర్ సింపుల్ and they are loosely attached to epithelial tissue of uterine wall through the uterine crypts. Uterine crypts లో ఉన్నటువంటి, సో uterine crypts లో దిగబడి కొరియానిక్ విల్లై లూజ్ గా కనెక్ట్ అయ్యి ఈ ప్లాజెంటా అనేది ఫామ్ అవుతుంది. దీన్ని నాన్ డెసిడ్యుయేట్ ప్లాజెంటా అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ చూడండి, ఈ ఇమేజ్ నే చూడండి. సో ఈ యూటరస్ కి ఈ విల్లైకి మధ్య కొంత గ్యాప్ ఉంది. అంటే ఈ విల్లై అనేవి యూటరస్ గోడకు ఈ రకం నాన్ డెసిడ్యుయేట్ టైప్ ఆఫ్ ప్లాజెంటాలో వదులుగా విల్లై అనేటువంటి గర్భాశయ గోడలకు అర్థము. ఓకే, సో డ్యూరింగ్ చైల్డ్ బర్త్ ద విల్లై అండ్ కొరియాన్ ఆర్ సెపరేటెడ్ ఈజీలీ ఫ్రమ్ యూటరస్. సో అది లూజ్గా అతుక్కున్నాయి కాబట్టి కొరియానిక్ విల్లై, ఓకే, మరియు యూట్రస్ అనేటువంటివి ఈజీగా సెపరేట్ అవుతాయి, బాగా డీప్గా చుచ్చుకొని పోయలేవు కాబట్టి. ఆఫ్టర్ ద చైల్డ్ బర్త్ విత్ ఇన్ షార్ట్ టైమ్ ఫీటల్ ప్లాజెంటా అండ్ ఎక్స్ట్రా ఎంబ్రానిక్ మెంబ్రేన్స్ ఆర్ సెంట్ అవుట్ బై యూట్రస్. మీరు ఆవులను, గేదెలను అవి పార్చులేషన్, శిశుజన్నం జరిగేటప్పుడు చూసినట్లయితే వాటి నుంచి ప్లాజెంటా బయటకు రావడం మీరు చూసుంటారు. ఓకే, సో అది నాన్ డెసిడ్యుయేట్ ప్లాజెంటా కాబట్టి అది సింపుల్గా యూట్రస్ నుంచి బయటకు వచ్చేసి అది ఆ, బయటకి పంపించి వేయడం జరుగుతుంది. ఓకే, సెంట్ అవుట్ బై యూట్రస్. యూట్రస్ అనేది దాన్ని బయటకి బయటకి పంపివేయడం జరుగుతుంది. యూట్రైన్ టిష్యూ లైక్ ఎపిథీలియల్ టిష్యూ అండ్ అదర్ మ్యాటర్నల్ టిష్యూ ఆఫ్ ప్లాజెంటా ఈజ్ అబ్జార్బ్డ్ ఇంటూ మదర్ బాడీ. ఓకే, సో ఇక్కడ ఏమవుతుందంటే బ్లీడింగ్ అనేది జరగదు హ్యూమన్ బీయింగ్లో లాగా. మ్యాటర్నల్ ప్లాజెంటానేమో ఆ యూట్రస్లోకి అబ్జర్వ్ చేయబడుతుంది. ఓకే, సో ఫీటల్ ప్లాజెంటా బయటకి పంపివేయబడుతుంది కానీ బ్లీడింగ్ అనేది జరగదు. సో నో డ్యామేజ్ ఆకర్స్ టు యూట్రస్, బ్లీడింగ్ డస్ నాట్ ఆకర్. ఎగ్జాంపుల్ అంగ్యులేట్స్, గిట్టలు కలిగిన జీవులు, సైరీనియన్స్, ఓకే, అంటే జలచర అక్వాటిక్ మమ్మల్స్, సిటేషన్స్ కూడా అక్వాటిక్ మమ్మల్స్, లెమూర్స్ అనేటువంటి మమ్మల్స్. సో ఇవన్నిట్లో కూడా సో మనకి బ్లీడింగ్ అనేది జరగదు. సో దట్ ఈస్ నాన్ డెసిడ్యుయేట్. డెసిడ్యుయేట్ ప్లాజెంటా అంటే ఏంటంటే ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్లాజెంటా కొరియాన్ అండ్ మ్యాటర్నల్ యూట్రైన్ టిష్యూ ఆర్ కంబైన్డ్ వెరీ వెరీ ఇంటిమేట్లీ. ఓకే, సో కొరియాన్ అండ్ మ్యాటర్నల్ యూట్రైన్ టిష్యూ ఆర్ దే ఆర్ చాలా ఇంటిమేట్గా, అంటే హ్యూమన్ బీయింగ్లో ఏమవుతుందంటే ఈ విల్లై ఏవైతే ఉన్నాయో ఆ విల్లై అనేటువంటి చాలా డీప్గా లోపలికి వెళ్తాయి. ఈ విల్లై అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవి చాలా డీప్గా లోపలికి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ దాకా ఇట్లా బాగా డీప్గా చూసుకుపోతాయి. సో కాబట్టి డ్యూరింగ్ చైల్డ్ బర్త్ ఏమవుతుందంటే ఈ చైల్డ్ ఇట్లా ఆగుతుంది, యూట్రస్ అట్లా ఆగుతుంది. సో ఇవన్నీ డ్యామేజ్ అవుతాయి. ఈ కొరియానిక్ విల్లే డ్యామేజ్ అవుతాయి. సో యూట్రస్ యొక్క వాల్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ఇలా డ్యామేజ్ కావడం వల్ల హై బ్లీడింగ్ జరుగుతుంది. ఓకే, సో బ్లడ్ అనేది చాలా బయటకు పోవడం అనేది జరుగుతుంది. సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్లాజెంటాను మనము
డెసిడ్యుయేట్ ప్లాజెంటా అని పిలుస్తాం. Yeah. Chorionic villi are penetrated very deeply into the uterine wall and villi are highly branched like tree. Villi అనేటువంటి చాలా బ్రాంచ్ లాగా ఉంటాయి, చాలా లోతుగా చొచ్చుకుపోతాయి. Here the uterine wall that participates in the placentation is called decidua. ఓకే, ఈ డెసిడ్యువా అంటే ఏంటి అంటే యూట్రైన్ వాల్ ఏదైతే ఉందో ప్లాజెంటేషన్ లో పాల్గొన్నది దాన్ని డెసిడ్యువా అంటాం. సో ఈ డెసిడ్యువా అనేది మూడు రకాలు ఉంటుంది. డెసిడ్యువా బేసాలిస్ పార్ట్ ఆఫ్ ది యూటరస్ దట్ ఈస్ అటాచ్డ్ టు ఫీటస్. ఫీటస్ అతికినటువంటి పార్ట్ని డెసిడ్యువా బేసాలిస్ అంటాం. నెక్స్ట్ డెసిడ్యువా క్యాప్సులారిస్ పార్ట్ ఆఫ్ ద యూటరస్ దట్ కవర్స్ ది ఫీటస్ అండ్ separates it from uterine cavity. ఓకే, డెసిడియా క్యాప్సులారిస్ అంటే యూట్రస్ అనేది పిండంతో తాకే చోటు. డెసిడియా పెరైటాలిస్ అంటే ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ వాల్. సో డ్యూ టు వెరీ క్లోజ్ అసోసియేషన్ ఆఫ్ maternal and fetal tissues during parturition, both maternal tissue and fetal tissue come out with embryo. So part of uterus that is attached to fetus is called decidia basalis. Part of uterus that covers the fetus and separates it from the uterine cavity. Uterine cavity లో పిండాన్ని చుట్టి, ఓకే, సో ఆ యొక్క పిండాన్ని పిండ బాహ్య త్వచాల్ని తల్లి యొక్క యూట్రస్ వాల్ని సెపరేట్ చేసేదాన్నే పార్ట్ ఆఫ్ ది యూట్రస్ నే మనం డెసిడియా క్యాప్సులారిస్ అంటాం. డెసిడియా పెరైటాలిస్ ఇన్నర్ పార్ట్ ఆఫ్ ది యూట్రస్ వాల్. సో ఎనీవే, డ్యూ టు వెరీ క్లోజ్ అసోసియేషన్ ఆఫ్ మ్యాటర్నల్ అండ్ ఫీటల్ టిష్యూస్, ఓకే, డెసిడ్యువా డ్యూరింగ్ పార్చురిషన్, చైల్డ్ బర్త్ అయ్యేటప్పుడు, పార్చురిషన్ అంటే చైల్డ్ బర్త్, డ్యూరింగ్ పార్చురిషన్ బోత్ మ్యాటర్నల్ టిష్యూ అండ్ fetal tissue come out with the embryo. ఓకే, సో చైల్డ్ బర్త్ అప్పుడు ఏమవుతుంది, ఇలాంటి వాటి లోపల మ్యాటర్నల్ టిష్యూ బయటకు వస్తుంది, ఫీటల్ టిష్యూ బయటకు వస్తుంది. So due to this, the uterine wall is damaged and heavy bleeding occurs. Example, Chiroptera. Okay, అంటే what we call the sorry, the Insectivora, Rodentia, Primata అంటే హ్యూమన్ బీయింగ్ కూడా ఇందులోకి వస్తుంది. అయితే ర్యాబిట్ లోపల విచ్ ఇస్ ఏ లాగోమార్ఫా ఆర్డర్, సో సెమీ డెసిడ్యుయేట్, అది కొంతవరకు అబ్జర్వ్ చేసుకుంటుంది, కొంతవరకు బయటకి పంపిస్తుంది, కొంత బ్లీడింగ్ కూడా జరుగుతుంది. సో దట్ ఈస్ సెమీ డెసిడ్యుయేట్ టైప్ ఆఫ్ ప్లాజెంటా ఉంటుంది. సో based on distribution of villi and shape, placenta is of 6 types. ఈ విల్లైని మనము బయట ఫోటో తీస్తే అంటే యొక్క ఎక్స్రే కానీ లేదా స్కాన్ కానీ చేస్తే వాటి షేప్ పైనుంచి చూస్తే వాటి షేప్ ఎట్లా కనబడుతుంది అనే దాన్ని బట్టి placenta is divided into 6 types: diffuse placenta, cartilaginous placenta, intermediate placenta, choanary placenta, discoidal placenta, metadiscoidal placenta. Examples are very very important. Diffuse placenta అంటే ఏంటంటే ఇగో ఇది మొత్తం గర్భాశయం మొత్తాన్ని మనం స్కాన్ చేసినాం. సో మనకు విల్లై అనేటువంటివి ఇగో ఇలా మొత్తం గర్భాశయ గోడ మొత్తము చెల్లా చెదురై, ఓకే, సో విస్తరించినట్లయితే దాన్ని డిఫ్యూజ్డ్ వ్యాపన జరాయువు, వ్యాపన జరాయువు. ఎగ్జాంపుల్ అంగ్యులేట్స్, ఒక గిట్టలు కలిగినటువంటి యునో వేర్ herbivores, ఓకే, క్యాటిల్ యానిమల్స్ ఎక్సెప్ట్ రూమినెంట్స్, ఓకే, అంటే ఏదే ఆవు కాకుండా మిగతా అన్ని గుర్రము అలాంటివి అన్నమాట. సో దెన్ కార్టిలేడినరీ ప్లాజెంటా, బీజదళ జరాయువు అంటుంది. సో ఇందులో విల్లై ఆర్ లైక్ క్లస్టర్స్ అనే కొరియాన్ లైక్ ప్లాంట్ కార్టిలేడన్స్. ఓకే, సో ఇక్కడ డయాగ్రామ్ చూస్తే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఒక గుచ్చం, ఇక్కడ ఒక గుచ్చం, ఇక్కడ ఒక గుచ్చం, ఇక్కడ ఒక గుచ్చం, ఇక్కడ ఒక గుచ్చం. సో ఆ యొక్క యూట్రైన్ వాల్ పైన దే ఆర్ లైక్
యూనో బీజదళలాగా అక్కడిని ముద్దలు ముద్దలుగా అగ్రిగేట్స్గా అట్లా విల్లై అనేటువంటి అరేంజ్ అయి ఉంటే అటువంటి దాన్ని కార్టిలేడనర్ అని ప్లాజెంటా అని పిలుస్తాం. సో ఎగ్జాంపుల్స్ రూమినెంట్స్, ఇందాక మిస్ అయింది ఇక్కడ వచ్చింది. సో నెంబర్ వేసే జంతువులు అన్నమాట. సో దెన్ ఇంటర్మీడియట్ అంటే ఇక్కడ ఈ లక్షణాలు కలిగి ఉంటాయి, ప్లస్ అంటే ఇలా ముద్దలు ముద్దలుగా ఉంటాయి, ప్లస్ అక్కడింత విడివిడిగా కూడా విల్లై అనేటువంటి దూరంగా ఉండొచ్చు. సో దట్ ఈస్ intermediate type of placenta. So example, camel and giraffe. Examples are very, very important. జోనరీ అంటే ఒక బ్యాండ్ లాగా ఉండే ప్లాజెంటా. విల్లై ఫామ్ ఏ బ్యాండ్ సరౌండింగ్ ది కొరియా చుట్టూ ఒక బ్యాండ్, రౌండ్ బ్యాండ్ ఫామ్ ఇస్తాయి. సో విల్లై డీప్లీ ఎంబెడెడ్, విల్లై అనేటువంటి చాలా లోతు వరకు వెళ్తుంది. ఓకే, మదర్ యూనో అదర్స్ లిటరల్ వాళ్ళ లోపలికి చొచ్చుకుపోతాయి. ఓకే, సో కాబట్టి ఇది డెసిడ్యుయేట్ రకానికి చెందిన ఉంటుంది. ఎగ్జాంపుల్ కార్నివోరా అంటే మాంసాహార జీవి లోపల. సో వీ కెన్ సీ ఇట్. సో ఇన్ డాగ్, సో కార్నివోరా ఈ జోనరీ ప్లాజెంటా అనేది డాగ్స్ లో సింగిల్ గా ఉంటుంది, ఫాక్స్ లో 2 బ్యాండ్స్ గా ఉంటుంది. సో రకూన్ లో హాఫ్ బ్యాండ్ అనేది ఉంటుంది. సో డయాగ్రామ్ చూడండి. సో ఇది నార్మల్ జూనరీ యూనో ప్లాజెంటా. సో దిస్ ఈజ్ రకూన్ ఇన్కంప్లీట్ జూనరీ ప్లాజెంటా. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ది జూనరీ ప్లాజెంటా. నెక్స్ట్ ప్లాజెంటా డిస్కాయిడల్ ప్లాజెంటా. సో డిస్కాయిడల్ ప్లాజెంటా లోపల ఆల్ ద విల్లై ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఎట్ ఏ ప్లేస్ లైక్ ఏ డిస్క్. ఒక డిస్క్ లాగా ఒకటే ప్లేస్ లో ఆ యొక్క విల్లై అనేటువంటి ఉంటాయి. సో దీన్నే మనం కొరియో అలంటైక్ ప్లాజెంటా అని కూడా పిలుస్తాం. సో ఇట్ ఈస్ ఆల్సో డెసిడ్యుయేట్. ఇది కూడా చాలా మైక్రో విల్లై అనేవి చాలా డీప్ గా మ్యాటర్నల్ యూట్రన్ వాళ్ళకు చూసుకోవడం జరుగుతుంది. కాబట్టి సో పిల్ల సంబంధించినటువంటి ప్లాజెంటా, తల్లికి సంబంధించిన ప్లాజెంటా బయటకి రావడం జరుగుతుంది డ్యూరింగ్ చైల్డ్ బర్త్. సో మంకీలో సో ఇట్లా 2 డిస్క్లు అనేవి ఉంటాయి. వీటిని బైడిస్కాయిడల్ ప్లాజెంటా అని పిలుస్తాం. సో ఇది మోనోడిస్కాయిడల్ హ్యూమన్ బీయింగ్ లో ఉంటుంది, బైడిస్కాయిడల్ మంకీలో ఉంటుంది. సో రోడెన్షియా అండ్ హ్యూమన్ బీయింగ్ లో మనకు మోనోడిస్కాయిడల్ అండ్ మంకీలో బైడిస్కాయిడల్ 2 డిస్క్ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంటాయి కాబట్టి 2 డిస్క్ ఉంటాయి కాబట్టి బైడిస్కాయిడల్ ప్లాజెంటా అంటాం. ఎగ్జాంపుల్ మంకీ. అండ్ మెటాడిస్కాయిడల్ టైప్ ఆఫ్ ప్లాజెంటా. మెటాడిస్కాయిడల్ అంటే ఏంటి? సో earlierly the villi are equally distributed to all over the Korea, but later they are modified as one or more disc like. Okay, so starting లో అవి సో ఇందులో ఏమవుతుంది, స్టార్టింగ్ లో ఏర్పడేదేమో సో డిస్ట్రిబ్యూటరీ టైప్ ఆఫ్. ఓకే, సో ఈక్వల్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఆల్ ఓవర్ ద కొరియా. ఓకే, తర్వాత ఒకటి లేదా 2 డిస్క్లు అనేటువంటి మారితే దాన్ని మెటా అంటే తర్వాత డిస్కైడల్ గా మారిన ప్లాజెంటా. ఎగ్జాంపుల్ ఇస్ ట్రైమేటా. So then, based on the tissues that participate in placenta formation, placenta is again 4 types. So ఇందులో in placenta, these tissues are present: maternal endothelium, maternal collective tissue, maternal uterine epithelium. రైట్. సో ఇవి మదర్కి సంబంధించినవి. బ్లడ్ క్యాపిలరీస్ యొక్క ఎండోథీలియం,
యూట్రస్ యొక్క కనెక్టివ్ టిష్యూ, యూట్రైన్ యొక్క అవుటర్ లేయర్ ఎపిథీలియం. సో పిండానికి సంబంధించి కొరియాన్, ఫీటల్ కనెక్టివ్ టిష్యూ, ఓకే. సో ఫీటల్ ఎండోథీలియం అనే 3 టిష్యూస్, మొత్తం 6 టిష్యూస్ పార్టిసిపేట్ చేస్తాయి. ఇది సరే 5 రకాలు. ఒకటి ఏంటి, ఎపిథీలియో కొరియల్ ప్లాసెంటా అంటే ఏంటంటే యూటరైన్ ఎపిథీలియం మేక్స్ కాంటాక్ట్ విత్ కొరియాన్ ఆఫ్ ఎంబ్రియో. సింపుల్, ఇట్ ఈస్ ద సింప్లెస్ట్. సో ఎగ్జాంపుల్ పిగ్ అండ్ హార్స్. ఓకే, కొరియోలన్ టైప్ ప్లాసెంటా. అండ్ దెన్ యా, సో ఇక్కడ చూసినట్లయితే ఫీటల్ కనెక్టివ్ టిష్యూ, embryonic blood vessels, Korean, villi. Okay, so this is a kind of trophoblast from which trophocyst నుంచి trophoblast ఫామ్ అవుతుంది. ఎనీవే ఇవి యూనో దీస్ ఆర్ ది ట్రిప్స్ ఆఫ్ యూట్రస్, యూట్రైన్ ఎపిథీలియల్ లేయర్, యూట్రైన్ బ్లడ్ వెజల్స్, యూట్రైన్ కనెక్టివ్ టిష్యూ. సో ఇవన్నీ దే ఆర్ ది పార్ట్ ఆఫ్ ది ప్లాజెంటా. సో దట్ ఈస్ ఎపిథీలియో కొరియల్ ప్లాజెంటా. ఇక్కడ ఈ ఎపిథీలియల్ టిష్యూ ఎలాంటి డ్యామేజ్ జరగదు. సో ఎగ్జాంపుల్ ఈస్ పిగ్, హార్స్ ఎట్సెట్రా. సిండెస్మోడెర్మల్ ప్లాజెంటా. ఓకే, సో ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే సిండెస్మో కొరియల్ ప్లాజెంటా లోపల యూటరన్ ఎపిథీలియం ఈస్ ఎరాడెడ్. చూడండి, యూటరన్ ఎపిథీలియం ఈస్ ఎరాడెడ్, మిగతా అన్ని యాజిటీస్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ షీప్ అండ్ గోట్. నెక్స్ట్ ఎండోథీలియో కొరియల్ ప్లాజెంటా. సో ద ఎండోథీలియం ఆఫ్ మదర్ మేక్స్ direct contact with the Korean and hence the name. The endothelium of the mother makes direct contact with the Korean and hence the name is endotheliocorial placenta. Okay, so the uterine epithelium and the maternal connective tissue are eroded. Okay, ఇక్కడ ఏమవుతుంది అంటే ఫీటల్ ఎపిథీలియల్ టిష్యూ పోతుంది, మ్యాటర్నల్ ఎపిథీలియల్ టిష్యూ రెండు పోతాయి. ఓకే, so the endothelium of the mother makes direct contact with the Korean రైట్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఎండోథీలియం ఆఫ్ మదర్, సారీ యా, దీని పేరు ఏం పేరు, ఎండోథీలియో కొరియల్ ప్లాజెంటా. అంటే ఈ యొక్క ద ఎండోథీలియం ఆఫ్ మదర్ బ్లడ్ క్యాపిలరీస్ మేక్స్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద కొరియాన్ and hence the name. Okay, so the endothelium of the mother, the uterine epithelium and maternal connective tissues అవి రెండు తొలగిపోవడం అనేది జరుగుతుంది. దానివల్ల మదర్ యొక్క బ్లడ్ క్యాపిలరీస్ యొక్క ఎపిథీలియం ఓకే, సో కొరియాన్తో డైరెక్ట్ కాంటాక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ డాగ్స్ అండ్ క్యాట్స్. సో హీమోకొరియల్ ప్లాజెంటా. ఇక్కడ ఏమవుతుందంటే ద కొరియన్ ఆఫ్ ది ఎంబ్రియో డైరెక్ట్లీ డిప్ ఇంటూ మ్యాటర్నల్ బ్లడ్. సో మదర్ గర్భాశయానికి సంబంధించిన ఎండోథీలియం దట్ ఈస్ డిస్ట్రాయిడ్. ఓకే, సో the Korean of the embryo directly dip into the maternal blood sinuses. ఓకే, ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే కొరియాన్ అనేది అంటే ఏంటిది, కొరియాన్ అంటే చూడండి యూట్రన్ గ్లాండ్, ఇది యూట్రన్ బ్లడ్. సో దిస్ ఈస్ యూట్రన్ బ్లడ్. బ్లడ్ వెజల్స్ ఎరాడెడ్, బ్లడ్ వెజల్స్ అనేటువంటివి అవి విచ్ఛిన్నమైనవి. సో ఇది కొరియన్, దాని యొక్క ఎపిథీలియం అనేది ఎరాడ్ అయింది.
సో ఇది ఎంబ్రియానిక్ అలర్టైజ్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది మనం ఒకటి గుర్తుంచుకోవాలి. ద కొరియన్ ఆఫ్ ది ఎంబ్రియో డైరెక్ట్లీ డిప్ ఇంటూ ది మ్యాటర్నల్ బ్లడ్. సో మదర్ యొక్క బ్లడ్ అనేది ఆల్మోస్ట్ అక్కడికి చాలా రీచ్ అవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే సో బై నేచర్ ద మ్యాటర్నల్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఎరాడెడ్. లో జ్యూట్రైన్ ఎపిథీలియం పోతుంది, మ్యాటర్నల్ కనెక్టివ్ టిష్యూ అండ్ మ్యాటర్నల్ ఎండోథీలియం అవి మూడు పోతాయి. అందువల్ల ద కొరియన్ ఆఫ్ ద ఎంబ్రియో డైరెక్ట్లీ డిప్ ఇన్ టు ది మ్యాటర్నల్ బ్లడ్ సైనసెస్. ఎగ్జాంపుల్ మ్యాన్, మంకీ, బ్యాట్స్. హీమోకొరియల్ ప్లాజెంటాలో ఏమవుతుంది అంటే మదర్ యొక్క యూట్రన్ ఎపిథీలియం, మ్యాటర్నల్ కనెక్టివ్ టిష్యూ రెండు ఎరాడవుతాయి. అండ్ మ్యాటర్నల్ ఎండోథీలియం కూడా అది విచ్ఛిన్నం కావడం వల్ల ఏమవుతుంది అంటే ఎంబ్రియో ఈజ్ డైరెక్ట్లీ డిప్డ్ ఇన్ టు ది మ్యాటర్నల్ బ్లడ్. ఓకే, సో మ్యాటర్నల్ బ్లడ్తో ఎంబ్రియానిక్ కొరియన్ అనేది అలా మునిగినంత పని అవుతుంది. సో దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఈస్ మ్యాన్, మంకీ అండ్ బ్యాట్స్. హీమోకొరియల్ ప్లాజెంటాకి ఎగ్జాంపుల్ మ్యాన్, మంకీ, బ్యాట్స్. మీరు ఇవన్నిట్లో ఈ ప్లాజెంటాకి సంబంధించిన ప్రతి దానిలో ఎగ్జాంపుల్ ఇంపార్టెంట్, ఇది బై హార్ట్ చేయాలి. సో లాస్ట్ వన్ ఏంటి అంటే హీమో ఎండోథీలియో కొరియల్ ప్లాజెంటా. ఇక్కడ ఏమవుతుంది, యూట్రన్ ఎపిథీలియం పోతుంది, మ్యాటర్నల్ కనెక్టివ్ టిష్యూ, యూట్రనల్ కనెక్టివ్ టిష్యూ పోతుంది, మ్యాటర్నల్ ఎండోథీలియం. ఓకే, ఇవి మూడు పోతాయి. కొరియన్ కూడా పోతుంది, కొరియన్ కూడా ఫీటల్ కొరియన్ కూడా డ్యామేజ్ అవుతుంది. సో ద ఫీటల్ బ్లడ్ వెజల్స్ డిప్ ఇంటూ మ్యాటర్నల్ బ్లడ్ పూల్స్. ఓకే, ఫీటస్ యొక్క రక్తనాళాలు మ్యాటర్నల్ రక్త నిల్వలలోకి చుచ్చుకుపోతాయి. దాన్నే ఇది ఐదోది ఇది. సో హీమో ఎండోథీలియల్ ప్లాజెంటా, ఎగ్జాంపుల్ ర్యాబిట్ అండ్ ర్యాట్. సో విత్ దిస్ the classification of placenta is over. Functions of placenta. So placenta, so it helps in nutrition for fetus from the mother. It helps in the exchange of gases with the help of Corian and allantoin. So it helps in the excretion of substances from fetus to mother. So fetus లో ఫామ్ అయిన excretory substances mother కి చేరవేసేది కూడా ఇదే. Anchorage with the help of villi, it helps for the so anchorage for the fetus to the maternal uterine wall. సో ఇది ఎంబ్రియోకి కావాల్సిన ఇమ్యూనిటీని కూడా యాంటీబాడీస్ని పంపించడం ద్వారా ఓకే సో ఇది ఇమ్యూనిటీని అది కలుగజేస్తుంది దేనికి, ఫీటస్కి. ఓకే, సో ఆ రకంగా ఇది ఇమ్యూనిటీకి హెల్ప్ చేస్తుంది. కొంతలో కొంత ఈ యొక్క ప్లాజెంటా అనేది ఫ్యాట్ని, గ్లైకోజన్ని, ఐరన్ని కూడా స్టోర్ చేస్తుంది ఫీటస్ కోసం. ఓకే, ఇట్ ప్రొటెక్ట్స్ ఫీటస్ ఫ్రమ్ బ్యాక్టీరియా అండ్ వైరసెస్. అండ్ ఇది ఇట్ ప్రొడ్యూసెస్ రిలాక్సిన్ హార్మోన్ దట్ రిలాక్సెస్ పెల్విక్ మజిల్స్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ పార్చురేషన్. సో పెల్విక్ మజిల్స్ ని సడలింపజేయడం ద్వారా ఇది రిలీజ్ చేసేటువంటి రిలాక్సిన్ హార్మోన్ ఏం చేస్తుంది, మదర్ యొక్క పెల్విక్ మజిల్స్ ని రిలాక్స్ అయ్యేలా చేసి ఈజీగా చైల్డ్ బర్త్ అయ్యేటట్టుగా చేస్తుంది, ఈజీగా చైల్డ్ బర్త్ అయ్యేటట్టుగా చేస్తుంది. ఓకే, రిలాక్సిన్ హార్మోన్ ఉత్పత్తి చేయడం ద్వారా. ఓకే, ఇట్ ఆల్సో ప్రొడ్యూసెస్ ప్రొజెస్టిరాన్ అండ్ హ్యూమన్ కొరియానిక్ గోనాడోట్రోపిన్. అంటే ఏంటి అంటే ఇది ప్రొజెస్టిరాన్ని సీక్రెట్ చేస్తుంది గర్భధారణ జరిగిన తర్వాత. ఈ ప్రొజెస్టిరాన్ సీక్రెట్ చేయడం వల్లనే ఇంకొక కొత్త ఎగ్ రిలీజ్ కాదు ప్రొజెస్ట్రాన్ ఉండడం వల్ల. కాబట్టి మళ్ళీ ప్రెగ్నెన్సీ అందుకే రాదు ఆ యొక్క శిశు జననం జరిగేంత వరకు. అలాగే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్లు కలిస్తే ఏర్పడేటువంటి హెచ్సిజి హార్మోన్ కూడా ఇది రిలీజ్ చేయడం ద్వారా ఎండోక్రైన్ ఫంక్షన్ కూడా నెరవేరుస్తుంది.
సో దట్ ఈస్ అబౌట్ ది ప్లాసెంటా. ఓకే. సో ఈవినింగ్ వేరే టాపిక్ చెప్తాను.